ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే కొట్టూరు గ్రామం అది. ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్న ఓ రాత్రిని ఎదుర్కొంది. ఎవరికీ తెలియకుండా ఒకే ఇంట్లో 3 ప్రాణాలు మౌనంగా ముగిశాయి. కర్ణాటక రాష్ట్రం విజయనగర డిస్టిక్లోని ఓ గ్రామంలో అక్షయ్ కుమార్ అనే 24 ఏండ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన తల్లిదండ్రులు, చెల్లి, తన రక్త సంబంధాలనే శాశ్వతంగా మౌనం చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. తండ్రి భీమారాజ్, తల్లి జయలక్ష్మి, ఇంకా జీవితాన్ని చూడని 17 ఏండ్ల అమృత ముగ్గురు ఆ రాత్రి హత్యకు గురయ్యారు. ఇంట్లో మొదలైన చిన్న మాటల తగువు క్షణాల్లో తీవ్ర కోపంగా మారింది. ఆ కోపమే చివరకు భయంకరమైన హత్యగా మారింది. ముందుగా తండ్రిపై దాడి జరిగింది. ఆ తర్వాత తల్లి, చివరగా చిన్న చెల్లి. ఒక్కరినైనా తప్పించుకునే అవకాశం లేకుండా ఒకే వ్యక్తి 3 ప్రాణాలు తీసేశాడు. హత్య అక్కడితో ఆగలేదు. శవాలను బయటకు తీసుకెళ్లే ధైర్యం లేక అదే ఇంట్లో గుంత తవ్వాడు. తన చేతులతోనే తన కుటుంబాన్ని మట్టిలో పాతిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం అదే అక్షయ్ కుమార్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. నా తల్లిదండ్రులు, నా చెల్లి కనిపించడం లేదు సార్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఆ ఒక్క వాక్యమే ఈ కేసులో కీలక మలుపుగా మారింది. కుటుంబ సభ్యులు కనిపించకపోయినా అతని కళ్ళల్లో కన్నీరు లేదు, మాటల్లో భయం లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్ళి పరిశీలించిన పోలీసులు కొత్తగా తవ్విన మట్టిని గుర్తించారు. అక్కడే అసలు విచారణ మొదలైంది. తీవ్రంగా ప్రశ్నించగానే నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. నేనే చంపాను అన్న ఒక్క వాక్యంతో 3 హత్యల చీకటి బయటపడింది. గుంత తవ్విన చోట మట్టిని తొలగించగా 3 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాలతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరూ ఈ ఘటనను నమ్మలేకపోయారు. అంత ప్రేమగా కనిపించిన కుమారుడే ఇంత భయంకరమైన నేరానికి పాల్పడ్డాడన్న నిజం అందరినీ షాక్కు గురిచేసింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబం కలహాల, డబ్బు సమస్యల లేదా మానసిక సమస్యల నిజం పూర్తిగా బయటపడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, రక్త సంబంధం కూడా కోపం ముందు ఓడిపోయిన రోజు అది.